నమస్కారం. ఎన్సన్ వార్తలు చదువుతున్న రమాదేవి. వార్తలకు వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. భీమ్గల్ పట్టణంలో అసంపూర్తి నిర్మాణ ప్రభుత్వ దవాఖానా మరియు బస్ డిపోను ప్రారంభించాలి. మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వానికి డిమాండ్. మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 58వ వారం స్వచ్ఛ భారత్, పలు ప్రాంతాల పరిశుభ్రం. నందిపేట్ మండల కేంద్రంలో యువకుడిపై కత్తులు, ఇనుప రాడ్లతో దాడి, 4గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు. విద్యతో ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలి. గాండ్ల సంఘం ప్రతిభా పురస్కార కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. భీమ్గల్ పట్టణంలో అసంపూర్తి నిర్మాణంలో ఉన్న భీమ్గల్ పట్టణ ప్రభుత్వ దవాఖానాలను మరియు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక చొరవ తీసుకుని వెంటనే ప్రారంభించాలని, పెండింగ్లో ఉన్న నిధులు వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. భీమ్గల్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ హయాంలో మంజూరు చేసిన ప్రభుత్వ ఆసుపత్రి మరియు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మరియు బస్ డిపో నిర్మాణ పనులు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయన్నారు. ప్రజలకు మంచి చేద్దామన్న సంకల్పంతో బీఆర్ఎస్ పార్టీ పనులు మొదలు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిధులు విడుదల చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక చొరవ తీసుకుని పెండింగ్లో ఉన్న నిధులను విడుదల చేస్తే భీమ్గల్ పట్టణ మండల ప్రజలకు ఎన్నో వైద్య సేవలు మరియు ప్రయాణ సౌకర్యాలు వస్తాయన్నారు. అలాగే గతంలో పట్టణంలో జరిగిన అభివృద్ధి పనుల నిధులను సైతం ఎప్పటికప్పుడు విడుదల చేసి పట్టణాభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు. కాబట్టి ఇదంతా నేను బాధతోటి నేను ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తున్నది. ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించాల్సి వస్తున్నది. ఒకటి, నెల రోజుల లోపట భీమ్గల్ ఆసుపత్రి నిర్మాణం మిగిలిపోయిన చిన్న చిన్న పనులు పూర్తి చేసి ఆసుపత్రిని ప్రారంభోత్సవం చేపియాలి మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు నెల రోజుల లోపట కాంట్రాక్టర్ కి పెండింగ్ బిల్లు ఉంటే ఇచ్చి ఆ మార్కెట్ పనులు తిరిగి ప్రారంభం చేయాలి. 2, 3 భీమ్గల్ బస్ డిపో నెల రోజుల లోపట యథావిధంగా మేము గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎట్లనైతే కార్యకలాపాలు నిర్వహించిందో బస్ డిపో అట్లా నిర్వహించాలి. 4, భీమ్గల్లో మేము మంజూరు చేసిన 11.5 కోట్లతోటి ఏవైతే మీరు మున్సిపల్ ఎన్నికలప్పుడు హడావుడిగా కంకర్లు పోసి ప్రారంభం చేసినారో ఆ రోడ్డు, డ్రైనేజీ పనులన్నీ నెల రోజుల లోపల పూర్తి చేయాలి. బడా భీమ్గల్ బ్రిడ్జ్ మరమ్మతుల పనులు నెల రోజుల లోపల పూర్తి చేయాలి. లేకపోతే ప్రజల పక్షాన, భీమ్గల్ పట్టణ ప్రజల పక్షాన, భీమ్గల్ మండల ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది, నిరసన కార్యక్రమాలు తీసుకుంటుంది, ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నిలదీస్తుంది అని చెప్పి ఈ పత్రికా ముఖంగా, ఈ మీడియా సమావేశం ముఖంగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హెచ్చరిస్తా ఉన్నాను. ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీ దాసాంజనేయ స్వామి ఆలయంలో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని నిర్వహించి ఆలయ ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు, పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం గంట నినాదంతో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో 58 వారాలుగా నిర్విరామంగా స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు సైతం స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని తమ పరిసరాలు పరిశుభ్రం చేసుకోవాలని సూచించారు. అనంతరం కాలనీవాసులు సుంకే శ్రీనివాస్ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు మురళి, ఉపాధ్యక్షుడు ధనుంజయ రెడ్డి, కోశాధికారి సురేందర్ రెడ్డి, కార్యదర్శి రామగౌడ్, కాలనీవాసులు, స్వచ్ఛంద సేవ సంస్థ ప్రతినిధులు సుంకే నిశాంత్, రాకేష్, నరేష్, భోజన్న, గణేష్, రాహుల్ రాజ్ తదితరులు ఉన్నారు. 58వ వారం కార్యక్రమాన్ని విజయంగా నిర్వహించాము. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఈ కాలనీ ప్రతినిధులందరూ కూడా ఒక్కొక్కరు ఇంటి చొప్పున వచ్చి ఒక గంట అనే నినాదంతో ఈరోజు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం, వీళ్ళు పాల్గొనడం మాకు చాలా సంతోషదాయకం అనిపించింది. ఇదే రకంగా మేము నిర్వహించే ఇలాంటి కార్యక్రమాల్లో అక్కడ కాలనీ వాసులు కానీ, కమిటీ సభ్యులు కానీ ఇలాగే సహకరిస్తే మాలో కూడా ఇంకా ఉత్సాహం పెరుగుతుంది. ఇలాగే అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఈ రకంగా సన్మానించినందుకు ఈ కమిటీ ప్రజలందరికీ పేరు పేరున పాదాభివందనాలు. దాస హనుమాన్ ఆలయంలో స్వచ్ఛ భారత్ నిర్వహించడం జరిగింది. వారికి మా ఆలయ తరఫున ధన్యవాదాలు చెప్తూ
చిన్నగా సన్మానం చేయాలని కోరుతున్నాను. తన వార్డులోనే కాకుండా మిగతా ఆర్మూర్ ప్రతి వార్డులో తన దృష్టి పెట్టి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపడుతున్న సందర్భంగా మరి ఈరోజు మా టీచర్స్ కాలనీకి రావడం మాకు గర్వకారణం. ఎందుకంటే ఇలాంటి స్వచ్ఛంద సంస్థలను మేము కూడా మా కాలనీ తరపున మా పెద్దలందరూ మేమందరం కూడా ప్రోత్సహిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమం మహత్తరమైన కార్యక్రమం కాబట్టి మా కాలనీ ఎంచుకున్నందుకు మా ఆలయ కమిటీ ద్వారా మా కాలనీ ప్రజల ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు అతనికి అతని టీంకు తెలియజేస్తున్నాం. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాల 1991 బ్యాచ్ ఎస్ఎస్సి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా అప్పటి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. పూర్వ విద్యార్థులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను, క్లాస్ రూమ్ అల్లర్లను, గురువులు బోధించిన విద్యా విధానాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఎక్కడెక్కడో స్థిరపడిన మిత్రులందరూ ఒకరినొకరు కలుసుకోవడం ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. అనంతరం వారి గురువులను సన్మానించి విద్యార్థినులకు ఆడపడుచులుగా భావించి నూతన వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్ జిల్లా మాజీ అధ్యక్షుడు కిషన్, పోలీస్ కానిస్టేబుల్ రాజేశ్వర్, ఉపాధ్యాయుడు కిషన్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లైన్మెన్ చంద్రశేఖర్, రైల్వే డిపార్ట్మెంట్ హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీ హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సందర్భంగా 165వ వారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు, ఆలయ కమిటీ సభ్యులు కలిసి సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు పుప్పాల శివరాజ్ మాట్లాడుతూ ప్రతి శనివారం క్రమం తప్పకుండా 165 వారాలుగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కాలనీవాసులంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీవాసులు, మహిళలు తదితరులు ఉన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో డ్రైనేజీల నిర్వహణపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడంతో మురికి నీరు నిల్వ ఉండి తీవ్ర దుర్గంధం వెదజల్లుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 11వ వార్డులో పరిస్థితి మరింత దయనీయంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ కోఆప్షన్ సభ్యుడు ఫయాజ్ అలీ ముందుకు వచ్చి తన సొంత ఖర్చులతో ఆదివారం డ్రైనేజీలో పేరుకుపోయిన మురుగును తొలగించే పనులు చేపట్టించారు. డ్రైనేజీల శుభ్రతతో స్థానికులకు కొంత ఉపశమనం లభించినప్పటికీ గ్రామ పంచాయతీ అధికారులు సమస్యపై శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. డ్రైనేజీలను క్రమం తప్పకుండా శుభ్రం చేసి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. మా వేదుల్లో సర్పంచ్ సాబ్ గెలిచిండు, వార్డు మెంబర్కు కూడా గెలిపించినాం, మేము సర్పంచ్ కూడా గెలిపించినాం. కానీ ఈ దోమలు ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, దోమలు బాగా వస్తుంది, పాములు వెళ్తుంది, పాములు కొట్టినాం మేము, 2 పాములు వెళ్ళినాయి, పాములు కూడా కొట్టినాం. కానీ సర్పంచ్ ఒక్కసారి వచ్చి కూడా మా వాడికి చూడలేదు. మేము సొంత పైసలు పెట్టి లేబర్ని పెట్టి మేము కూడా సాఫ్ చేసుకుంటున్నాం. కానీ గ్రామ సర్పంచ్ ఒక్కసారి కూడా వచ్చి చూడలే. భీమ్గల్ పట్టణంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. భీమ్గల్ పట్టణంలోని నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి మరియు ఇంటిగ్రేటెడ్ మార్కెట్, నూతన బస్ డిపో ప్రాంతాలను మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం పనులు వేగవంతంగా పూర్తయ్యే విధంగా కాంట్రాక్టర్లు పనిచేయాలని ఆదేశించారు. పూర్తి నాణ్యతతో పనులు జరపాలని, బిల్లుల చెల్లింపుల విషయంలో ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడతాను కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మరియు మండల బీఆర్ఎస్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. నందిపేట మండల కేంద్రంలోని రాజ్నగర్ ప్రాంతంలో ఓ యువకుడిపై కత్తులు, ఇనుప రాడ్లతో దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు నందిపేట ఎస్ఐ వినయ్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం రాజ్నగర్కు చెందిన వసీం బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె మరిది షేక్ నయీంపై ఆదివారం ఉదయం దాడి జరిగినట్లు కేసు నమోదైంది. కుటుంబ విభేదాల నేపథ్యంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో షేక్ తారిక్, షేక్ తాహిర్, సాజిద్, షాలీకి తదితరులు కారులో వచ్చి కత్తులు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని పోలీసులు వెల్లడించారు. దాడిలో షేక్ నయీంకు
తల, చేతులు సహా శరీరంలోని పలు భాగాల్లో తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా నిందితులపై హత్యాయత్నం సహా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వినయ్ తెలిపారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, ఇరు వర్గాల మధ్య ఉన్న వివాదాలపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని, అనుకున్న లక్ష్యాలు చేరుకోవడానికి దగ్గరవ్వాలని అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ అన్నారు. విద్యార్థులు స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. గాండ్ల పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం 10వ తరగతి ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు ప్రతిభా అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐకమత్యానికి ప్రతీక గాండ్ల సంఘం అని కొనియాడారు. విద్యతో ఉన్నత లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుందన్నారు. ఏదైనా దొంగిలించబడుతుంది కానీ విద్యను ఎవరు దొంగిలించే ప్రసక్తే లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తామని చెప్పిందన్నారు. అయితే స్థల ప్రభావంతో ఇందులో ఇబ్బందులు ఎదురయ్యాయని, దీంతో తాను సీఎం దృష్టికి తీసుకెళ్లానని గుర్తు చేశారు. శ్రీ ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 5 ఏళ్లుగా 100 మంది పేద విద్యార్థులకు విద్యను అందజేస్తున్నామన్నారు. అలాగే గాండ్ల సంఘం పేద విద్యార్థులకు కూడా తన వంతు సహకారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో మేయర్ కూరగాయల ఉమారాణి రమేష్, కార్పొరేటర్లు ప్రసన్న సత్యపాల్, జ్యోతి మురళి, బంటు ప్రీతి ప్రవీణ్, ఎర్రం సుధీర్, మనోహర్, బీజేపీ నాయకులు గిరిబాబు, నూనె వేణు, గాండ్ల పట్టణ సంఘం అధ్యక్షుడు నాగరాజు, కార్యదర్శి మోహన్, రాష్ట్ర నాయకులు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాలో అన్ని ప్రాంతాలలో యోగా నిర్వహించే విధంగా కార్యాచరణ జరపాలని జిల్లా ఆయుష్ విభాగం అధ్యక్షులు గంగదాస్ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని 4వ అంతస్తులో సమావేశం నిర్వహించడం జరిగింది అని జిల్లా ఆయుష్ ఇన్ఛార్జ్ డాక్టర్ జె గంగాదాస్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం కలదు. కావున జిల్లాలోని అన్ని యోగా సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి అందరూ కలిసి సోమవారం ఉదయం 7 గంటలకు యోగా వాక్ పాలిటెక్నిక్ గ్రౌండ్ నుండి పాత కలెక్టర్ గ్రౌండ్ వరకు నిర్వహిస్తున్నట్లు, ఈ వాక్లో పట్టణంలోని ప్రజలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎన్వైకే జిల్లా కోఆర్డినేటర్ బి రమేష్, జిల్లా యోగా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు రామచందర్, అధ్యక్షులు యోగా ప్రభాకర్, ప్రతినిధులు సిద్ధిరాములు, వేదమిత్ర, సంగీత, బాలశేఖర్, బుచ్చన్న, గంగాధర్, యోగా గురువులు, యోగా వైద్యుడు డాక్టర్ తిరుపతి, ఆయుష్ ఫార్మాసిస్టర్స్లు నవ్యనంది పురుషోత్తం, ఉమాప్రసాద్, స్టాప్ రమేష్, భిక్షపతి పాల్గొన్నారు. జిల్లాలో తనపై అసత్య ఆరోపణలు, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ మండిపడ్డారు. ఆడియో క్లిప్ పూర్తిగా నకిలీదని, ఎవరు కావాలని సృష్టించిన కల్పితమైన అంశమని కాంగ్రెస్ సీనియర్ నాయకులు షబ్బీర్ స్పష్టం చేశారు. నాపై వస్తున్న ఆరోపణలు ఎలాంటి నిజం లేదు. క్రమశిక్షణ కమిటీ ఈ విషయమై నన్ను వివరణ కోరడానికి ముందే నాపై జరుగుతున్న దుష్ప్రచారంపై నేను పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయించానని వెల్లడించారు. తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమాజంలో పార్టీలో తనకున్న ప్రతిష్టను దెబ్బతీయడంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలనే ఒక పక్క ప్రణాళికతోనే కొందరు ఇతర కుట్రలకు తెరలేపారని షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను పార్టీ శ్రేణులు నమ్మవద్దని, కుట్రదారుల వెనుక ఉన్న అసలు సూత్రధారులను త్వరలోనే బయట పెడతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మహేష్ కుమార్ గౌడ్ నాకు సోదరుడు లాంటి వాడని అన్నారు. ఎక్కడ మహేష్ గౌడ్ గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు. మా ఇద్దరి మధ్య దూరం పెంచేందుకు కుట్ర జరుగుతుంది. 45 ఏళ్లుగా కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాను. పార్టీకి నష్టం జరిగే పని ప్రాణం పోయినా చేయనని షబ్బీర్ చెప్పుకొచ్చారు. జిల్లా కేంద్రంలో కోటగల్లీలో అంగరంగ వైభవంగా మైసమ్మ ఆలయ 3వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి శ్రీ కోట మైసమ్మ 3వ వార్షికోత్సవ శుభ సందర్భంగా ఆలయంలో ఆలయ అధ్యక్షులు అంతరెడ్డి లతా దేవేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుండి అమ్మవారికి అభిషేకం, అలంకరణతో పూజ మరియు నవగ్రహాల పూజ, శివపార్వతుల కళ్యాణం మరియు యజ్ఞ కార్యక్రమం అనంతరం అన్నప్రసాదం, అన్నదానం కార్యక్రమం జరిగింది. ఈ ఆలయంలో అర్చకులు సైబర్ రజని, ఆలయ అర్చకులు హరినాథ్, పంతులు మరియు ఆలయ కమిటీ సభ్యులు, క్యాషియర్ సబానీ ప్రసాద్, ఉపాధ్యక్షులు పొన్నాల సురేష్, పోలకొండ నర్సింగ్రావు, కట్ట రాజేందర్, ప్రవీణ్ ఎల్లన్న, మహిళా మనులు అమృత, గంగమణి, కమల, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ ప్రతిభ అన్వేషణ గోడ ప్రతులను ఆయన ఆవిష్కరించారు.
డీసీసీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి చేతుల మీద పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చురుకైన ప్రతిభావంతులు, విద్యార్థులు, మేధావులు అందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు, అలాగే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ బీజేపీ లోపాలను ఎత్తిచూపుతూ ప్రజలకు చైతన్యం కలిగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు బైర గణేష్, జి అన్వేష్, రోహన్, వేణు, దిలీప్లు పాల్గొన్నారు. మరి దేశం స్వతంత్రం తెచ్చింది, ఎన్నో ప్రాణ త్యాగాలు చేసినట్టు మన కాంగ్రెస్ పార్టీ. మరి అటువంటి మన కాంగ్రెస్ ముఖ్య నాయకుల మీద ఎన్నో దుష్ప్రచారాలు చేస్తున్నది ఈ సోషల్ మీడియా ద్వారా. మరి దాన్ని తిప్పుకొట్టడానికి మన కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తలు, చురుకైన మేధావులు ఉన్నారు. మరి వారు ముందుకొచ్చి మన రాహుల్ గాంధీ గారు మన తెలంగాణలో, మన నిజామాబాద్ జిల్లాలో అయితేనేమి, జిల్లాలోని తెలంగాణ మొత్తంలో కూడా చురుకైన కార్యకర్తలు ఒక యాప్ ద్వారా, మీడియా ద్వారా దాన్ని అప్లై చేసుకొని మరి సెలక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి జిల్లా కేంద్రంలో మహాకవి శ్రీశ్రీ 43వ వర్ధంతి వేడుకలు అరుణోదయ హిందూ సాంస్కృతిక కళా వేదికలు ఘనంగా జరిగాయి. ఆల్ పెన్షనర్స్ భవన్లో ప్రజానాట్య మండలి, అరుణోదయ హిందూ సాంస్కృతిక కళావేదిక, ఇతర సాహితీ సంస్థల కలిపి ఈ 43వ వర్ధంతి సభను దిగ్విజయం చేశారు. ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు సిరిపలింగం ఆధ్వర్యంలో అధ్యక్షతన ఈ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ ఒక వ్యక్తి కాదు, శ్రీ ఒక శక్తి అని కొనియాడారు. శ్రీ రచనలు, ఆనాటి సినిమా రచన, విప్లవ రచయితల సంఘం పాత్ర, అభ్యుదయ రచయితల సంఘం పాత్ర, ఉద్యమాలకు ఊపిరిపోసిన శ్రీ కవిత్వం, యువతను ఉరకలు వేయించిన, ఒక శతాబ్ద కాలాన్ని చాటిన శ్రీ ఘనత కొనియాడారు. ఇందులో జమతే ఇస్లాం హుసేన్ మాట్లాడుతూ ఈ రోజుల్లో శ్రీ లాంటి కవిత్వం అవసరం, యువత పక్కదారులు పట్టే ఈ సమయంలో శ్రీ సాహిత్యం అధ్యయనం చేయవలసి ఉంది. కులం ఏదైనా, మతం ఏదైనా, మానవత్వం ఒకటేనని, మానవత్వంతో ఈ సాహిత్యాన్ని పరిశీలించాలని హుసేన్, మానవ హక్కుల నాయకులు గంగుల అరుణోదయ సాయిరెడ్డి నుంచి వచ్చిన రెడ్డి రాజయ్య గారెలు ఈవీఎల్ వేదిక అలంకరించారు. పురుషోత్తం రావు తన కవిత్వాన్ని వినిపించారు. శ్రీలత శ్రీ గానం, సినిమా పాటలు వినిపించారు. కవులు, గాయకులు, కళాకారులు, మేధావులు ఈ వర్ధంతి సభలో పాల్గొన్నారు. ఈ సభకు ముగింపుగా చరణ్ ముగింపు పలికారు. రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న సందర్భంగా బుక్ స్టాళ్లలో పాఠ్యపుస్తకాలు కొనుగోలుతో సందడిగా మారింది. ఈ నెల 10న స్కూల్స్ ప్రారంభం కానుండడంతో పుస్తకాల షాపుల వద్ద రద్దీ నెలకొంది. తల్లిదండ్రులు పిల్లల బుక్స్, నోట్ బుక్స్, బ్యాగులు, యూనిఫామ్ కొనుగోలు చేసేందుకు క్యూలు కడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు బుక్స్, స్టేషనరీ కొనుగోలు చేసేందుకు షాపింగ్కు రావడంతో సందడి నెలకొంది. పుస్తకాలు, స్టేషనరీ కొనుగోలు చేయడంతో వారు బిజీగా ఉన్నారు. ఇవి ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. భీమ్గల్ పట్టణంలో అసంపూర్తి నిర్మాణ ప్రభుత్వ దవాఖానా మరియు బస్ డిపోను ప్రారంభించాలి. మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వానికి డిమాండ్. మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 58వ వారం స్వచ్ఛ భారత్, పలు ప్రాంతాల పరిశుభ్రం. నందిపేట్ మండల కేంద్రంలో యువకుడిపై కత్తులు, ఇనుప రాడ్లతో దాడి, 4గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు. విద్యతో ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలి. గాండ్ల సంఘం ప్రతిభా పురస్కార కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరుగు బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.